పశ్యంతి అంటే బాల, బాలాకుమారి, బాల త్రిపుర సుందరి అంటారు కదా. పశ్యంతి అంటే బాల. మధ్యమ అంటే పంచదశి విద్య, 15 అక్షరాలతో కూడుకున్నటువంటి విద్య. ఆ అక్షరాల యొక్క అర్థము మధ్యమ. వైఖరి అంటే దాని అర్థం ఏంటంటే విఖర, ప్రాణవాయువుతో విశేషంగా కర్ణరంధ్రం దాకా ప్రవేశించేది గనుక వైఖరి అన్నారు. అంటే పర దగ్గర నుంచి ఇక్కడ ప్రాణవాయువుతో విశేషంగా ఆ కర్ణరంధ్రం ద్వారా ప్రవేశించి, అంటే వాక్కులు కర్ణరంధ్రం ద్వారా మళ్ళీ లోపలికి ప్రవేశిస్తాయి కనుక వైఖరి అన్నారు. ఇక్కడ ప్రాణం ప్రసరించేటువంటి నాడి ఈ నాడులన్నీ కూడా సుషుమ్నా నాడి పైనుంచి కింద దాకా, కింద నుంచి పై దాకా దారములాగా ఉంది అని బిసతంతు తనీయసి మరి ఈ నామాల ద్వారా మనము తెలుసుకున్నాము. అలా ఆ నరము సుషుమ్నా నాడి నుండే మనకి శ్వాస ఆడుతుంది. ఆ శ్వాస ద్వారానే, ఆ ప్రాణనాడి, ఆ ప్రాణశక్తి ద్వారానే మనకి వాక్కులు వస్తాయి. అందుకని ఇన్ని స్థాయిలు దాటి వచ్చేటువంటి మన పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కుల రూపంలో ఉన్నటువంటి అమ్మకి మనము మంగళము పాడదాము. చక్కని పలుకులు, స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి పలుకులే మన నోటి నుండి అమ్మ పలికించాలి. వ్యర్థమైన పలుకులు, అనవసరమైన మాటలు మన నోటి నుండి రాకూడదు, రానివ్వకూడదు అమ్మ అని మనము అమ్మనే ప్రార్థించేటువంటి ఆ పలుకులు మనకి ఇవ్వమని మా అమ్మని మనము ప్రార్థిస్తూ మంగళం పాడదాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం